అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ మంత్రి ఏదైతే వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిన్నటి రోజున మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఫీజు బకాయిలు దానితో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించబడినటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. నిజంగా ఈ యొక్క ఫీజు బకాయిలకు సంబంధించి రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద మనతో మాట్లాడాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. రోజా గారు గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఏపీ ఐఐసి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆవిడ ఇన్ని రోజులు ఎక్కడున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియదు. ఇప్పుడు నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఫీజు బకాయిలు అంట. అసలు ఫీజు బకాయిలకు సంబంధించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, విద్యార్థులకి తల్లికి వందనం ఇలా ఏదేదో మాట్లాడుతుంది. నిజంగా ఫీజు బకాయిలకు సంబంధించి మీరే ఉంటారు? రోజాకి ఏంటో ఇప్పుడు కొత్తగా అంటే గత 6 నెలలు రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు ఈ మధ్య ఒక 1 మంత్గా రోజు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలనే దాంతో అత్యుత్సాహంతో బయట వస్తుంది. ఓకే, సరే ఆవిడ వచ్చింది, మళ్ళా 5వ తారీఖు ధర్నా అంట. సరే అది పెట్టడం మంచిదే, ఎందుకంటే వాళ్ళకంటూ ఏముందంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మన పార్టీలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఒక ఇది నడుస్తుంది. అంటే నాయకులు కార్యకర్తలు ఇన్ని రోజులు కనపడలేదు దాని దృష్టి అంటారా? అంతే కదా. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే ఎలా ఉన్నారంటే ఏ పార్టీలో వాళ్ళకి అవకాశం వస్తుంది, ఇది ఎలాగో మూసేసే పార్టీ, కేసులు ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద. ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్తో అందరూ వెళ్ళిపోతున్నారు, వేరే నమ్మకం అనేది లేదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. సో ఇలాంటి టైంలో ఎలా ఉంటుంది, రేపు పార్టీలో ఎవరికి కూడా ఒక నమ్మకం అనేది లేకుండా పోయింది. నెక్స్ట్ ఈ కేడర్కి అంతా కూడా, వైసీపీ కేడర్కి అంతా కూడా. సరే వీళ్ళు ఏమంటే ఇప్పుడు మనం ఒకటి ధర్నా ఏదో ఒకటి వాళ్ళకి అంటే దానిలో అవకతవకలు జరిగాయా, అది చేయలేకపోతుందా కుటుంబ ప్రభుత్వం, అవన్నీ ఏమీ లేదు వాళ్ళకి. ఏదో ఒకటి ఇష్యూ అనేది మనం చెప్పి ఒక ఇది ధర్నా లాంటిది పెట్టామనుకోండి, మన పార్టీలో ఎవరున్నారు ఎవరు లేరు, ఓకే, అటెండెన్స్ ఎవరు వస్తారు ఎవరు వేసుకోరు, అంటే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలే కానివ్వండి, ఓడిపోయిన వాళ్ళే కానివ్వండి, వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు వస్తారా రారా, సో వాళ్ళకి ఒక లెక్క అనేది అవసరం అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి ధర్నాలో గిర్నాలో ఏదో ఒకటి చేయాలనేది అయితే రోజాకి అత్యుత్సాహంతో ఉన్నట్టుంది. అమ్మ ఫీజు బకాయిలు అనేది ఎవరు చేశారు? గత ప్రభుత్వంలో మీరు పెట్టిన పెండింగ్లే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు, సరే ఇవ్వలేదనేటానికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? సంవత్సరం కూడా అవ్వలేదు. మీరు పెట్టిన బకాయిలంతా ఏ కూటమి ప్రభుత్వం ఇస్తుందా? మీరే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా తీసేశారు కదా. అది తీసేసే బట్టే కదా మోహన్ బాబు లాంటి వాళ్ళు కూడా ఆయన మీకు సపోర్ట్ చేశారు. ఆయనే బయట వచ్చి చెప్పాడుగా. సో నేను అనవసరంగా అప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని విభేదించాను, జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి ఆయనే చెప్పాడుగా. అంటే మీకు సపోర్ట్ చేసిన వ్యక్తి మీ పార్టీ వ్యక్తే లెక్క ఆయనే బయట వచ్చి చెప్పారుగా. అంటే మీరు ఏ రకంగా ఇంకోటి తల్లికి అమ్మఒడి అనేదానికి, అమ్మఒడికి కూడా ఏం చేశారు వీళ్ళు, అధికారంలోకి వచ్చిన ఆ సంవత్సరము ఇవ్వలేదు, తర్వాత నెక్స్ట్ ఇయర్కి కోవిడ్ అన్నారు. వీళ్ళు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. సరే ఇప్పుడు మళ్ళా అధికారం ఎలాగో లేరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఇది. అంటే ఇప్పుడు ఎవరిచ్చారు గతంలో? మీరు ఎన్నిసార్లు కోతలు పెట్టారు? అమ్మఒడి ఏమో ఆ రకంగా కోతలు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమో మీ వాళ్ళే చెప్పారు, మీ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళే చెప్పారు. అది మీరు అధికారంలో ఉన్నప్పుడే చెప్పారు, వేరే అధికారం మారిన తర్వాత చెప్పిన మాటలు కూడా కాదు కదా, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే చెప్పారు. ఈ రోజున సక్సెస్ఫుల్గా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో తల్లికి వందనం అది ఎట్లాగో ఇస్తానంటున్నారు కదా, జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అది ఎలాగో వస్తుంది కదా. ఇంకా ఎక్కడ ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అది కూడా ఒప్పందం, అది కూడా వస్తుంది. సో అధికారం వచ్చి 6 నెలలేక అయ్యింది. సో నీకు ఈ లోపల నీ కంగారేంటి? మనం ఎక్కడ లగ్గు పెట్టినా అక్కడ పోతుంది, మునిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు అని జరుగుతుంది. సో మొన్నే 4 రోజుల క్రితం కుంభమేళాకి వెళ్ళినట్టుంది, అక్కడ కూడా పాదం మహిమో ఏమో దగ్గర 60 మంది దాకా చనిపోవటం కూడా జరిగింది. సరే ఈ ప్రతి చోట కూడా ఏదో ఒకటి విమర్శించాలి, ఏదో ఒకటి చేయాలి అనేది కాదు. ప్రభుత్వం ఎంత బాగా చేస్తుంది, సో దానిలో నిజంగా నీకున్న లోపాలు ఏమైనా కనిపెట్టగలిగి చెప్పగలిగితే దానికి ఎవరైనా కూడా ఇది ఉంటుంది. ఇంకోటి మహిళల్ని
ట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడింది నిన్న. సరే, మహిళల్ని ట్రోల్ చేస్తున్నారని అంటే గతంలో ఎవరు చేశారు అవన్నీ? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంటే చెప్తుంది, కూటమి ప్రభుత్వమే చెప్తుంది, ఎవరైనా ట్రోల్ చేసిన వాళ్ళని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది పార్టీలకు అతీతంగా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇక్కడ సొంత పార్టీ వాళ్ళైనా కూడా ఉపేక్షించరు అని చెప్పి ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి హోదాలో. సో అది పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుబడి ఉన్నారు, అందరూ అంటే అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో. అలాంటప్పుడు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకు వాళ్ళే చేసుకోవటం, వాళ్ళ సింపతి క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా బయట వస్తాయి. ఎందుకంటే గతంలో సొంత చెల్లిని ఏ రకంగా ట్రోల్ చేసి దాన్ని టీడీపీ వాళ్ళ మీదనే పెట్టాలని చేసిన ప్రయత్నాలు తెలుసు కదా, ప్రజలందరూ చూశారుగా. సో అది ఈ రోజున ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఈరోజు అరెస్ట్ అయి ఉన్నారు కదా, అది ఎవరు అరెస్ట్ అయి ఉన్నారు? వైసీపీ వాళ్లే కదా. అవినాష్ రెడ్డి పిఏ, భారతిరెడ్డి గారి పిఏ, వీళ్ళే కదా ముఖ్య కారణం. సో తెలియట్లేదా రోజాకి? కనపడటం లేదా? అరే తల్లిని చెల్లెల్ని వదలలేదు ట్రోల్ చేసిన వాళ్ళు, ఈరోజు నువ్వు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేవాళ్ళు ఎవరున్నారు? అసలు మన రోజా చెప్పే మాటలకి ఎక్కడైనా ఎవరైనా నిజమని నమ్మేటట్టు ఏమైనా ఉంటున్నాయా ఎక్కడైనా మాటలు? ఆమెకి అవసరానికి మీడియా ముందుకు వచ్చాము, ఏదో ఒకటి ప్రెస్ మీట్ ఇవ్వాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అవతల పార్టీ మీద బురద జల్లాలి, ఈ ఆలోచన తప్ప గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తున్నారు అని ఆలోచించట్లేదా? ఒక మినిస్టర్గా చేశారు అంటున్నారు కదా, మినిస్టర్గా చేశారు కదా, ఆ మాత్రం ఆలోచన అవగాహన లేదా ఆవిడకి? సో ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా కరెక్ట్ అయిపోతుందని మాట్లాడటం కాదు. ఫీజీఎంఎస్ గురించి మాట్లాడింది, అది కరెక్ట్ కాదు. సో ఈ మహిళల్ని ట్రోల్ చేస్తున్నారని అంటుంది, అది కరెక్ట్ కాదు. ఓన్లీ ఏడుపు ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద పడి ఆడవటం ఆవిడకి, ఇంకా అంతకుమించి ఆవిడ చేసేది ఏమీ లేదు. ఆవిడని ఎంతో అంత నమ్మి ఓట్లు వేసిన పర్సంటేజ్ ఓట్లైనా ఉండుంటాయి కదా నగిరిలో, వాళ్ళకి ఏం చేసిందో కనుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళని ఏమైనా పట్టించుకుంటుందా? వాళ్ళకేమైనా అక్కడ టైం స్పెండ్ చేస్తుందా? ఆవిడ ఎక్కడ టైం స్పెండ్ చేస్తుంది? చెన్నైలో ఉంటుంది. సో అక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇంకా మిగతాది ఈ సిటీ బేస్లో జరుగుతుంది కానీ అక్కడ ఎవరిని పట్టించుకోవట్లా. ఇంకంటే ఆవిడ ఆలోచన ఏంటంటే రాజకీయం సన్యాసం తీసుకున్నట్టే కనపడుతుంది. ఓకే, ఎందుకంటే అంటే తెలుసు, ఆవిడకి కూడా తెలుసు పార్టీ నిలబడేది కాదు, ఉండదు. సరే ఏదో జగనన్న కోసం ఏదో మాట్లాడాలనే ఒత్తిడి ఉంటుంది. సో దానికోసం ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఇష్టం వచ్చినట్టు చేయటం తప్ప ఆవిడకి ఇంక వేరే ఆలోచన అయితే ఏమీ అనిపించట్లేదు అనిపిస్తుంది. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే బలంగా వినిపిస్తున్నటువంటి వాదన, రోజా గారి మీద ఇప్పటివరకు ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది. ఒకటి తిరుమల బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు, రెండోది కొంతమంది నాయకుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసిందని చెప్పేసి కూడా ఎన్నో రకాల ఆరోపణలు రావడం జరిగింది. దీని మీద సర్వత్రా చర్చ నడుస్తున్న ఏంటంటే ఈవిడ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారని చెప్పేసి, ఆ కేసులు తప్పించడానికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతుందని చెప్పేసి మరొక రకమైన వాదన. ఆవిడకి ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ ఉంది. సో దీనిలో కూడా ఏపీఐస్లో చేసింది, అక్కడ స్కామ్లు బయటపడుతున్నాయి. సో నెక్స్ట్ ఆవిడ తిరుపతి దేవస్థానం గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ దగ్గర అక్కడ ఆవిడ హ్యాండ్ ఉంది. సో ఇవన్నీ అన్నీ బయట వస్తాయి కదా. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కట్టడానికే కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏ రకంగా నాసిరకం చేసి వాటిని గంగపాలు చేసినట్టు ప్రతి చోట కూడా ఆవిడ పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎక్కడ వాల్యుబుల్గా ఖర్చు పెట్టలేదు. సో సొంత ఖజానాకి ఇది చూసుకుంది. సో అక్కడ అన్నీ నాసిరకం చేసింది. సో అవన్నీ బయట వస్తాయి. ఎందుకు తొందర, ఎందుకు వస్తుంది కదా, రోజా గారి విషయాలన్నీ బయట వస్తాయి కదా. ఇప్పటికే 6 నెలలే కదా. సో ఒక్కొక్కళ్ళు చేసిన అవకతవకలు ఏంటి అన్నీ బయట వస్తాయి. ఓకే, సో ఆ కేసుల భయంతోనే ఈ విధంగా మాట్లాడుతుంది అనుకోవచ్చా? మరి ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది, నేను తగ్గితే శ్యామల కొంచెం పైకి వెళ్తుంది. సో నేను రోజు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాను అనుకోండి, సో దానికైతే వేరుగా ఉంటుంది. సో ఆవిడ నన్ను బీట్ చేస్తుందేమో. ఇప్పుడు కాంపిటీషన్ ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, శ్యామల వర్సెస్ రోజా. సో అక్కడ వాళ్ళకే టఫ్ ఫైట్ నడుస్తుంది, తగ్గాపోరులాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ కానీ మాట్లాడకపోతే ఎక్కడ తగ్గిపోతుందో అనే ఒక ఆలోచనతో, సో వాళ్ళకున్న కాంపిటీషన్లో నేను ఇది మాట్లాడేస్తాను, నేను ముందే ఇది మాట్లాడేస్తాననే ఒక అత్యుత్సాహంతో ఆవిడ వేరే పార్టీల మీద నిందేయటమే కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద నిందలేయటమే కానీ చేస్తుంది. ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి రోజా మీద రానున్న రోజుల్లో
కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుని ఉందో, మరి వాళ్ళు చేయబోయే ధర్నాలు ఏ విధంగా సక్సెస్ అవుతాయో లేదో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.